అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్రౌండర్. నేను ఈరోజు వంకాయ కర్రీ చేయాలనుకుంటున్నాను. దీన్ని ముందు ఇలాగా నిడివిగా కోసుకోవాలి, మళ్ళీ అడ్డంగా కోసుకోవాలి. 4 ముక్కల్లా కోసుకోవాలి చిన్న వంకాయలు. అవి కొంచెం పెద్ద వంకాయలు అయితే 6 ముక్కల్లా కోసుకోవాలండి. పూర్తిగా కట్ చేయకూడదు. వంకాయకి తెలుసు కదా ఆల్రెడీ, అందరికీ నాకు తెలిసే ఉంటుంది. కానీ ప్రస్తుతానికి ఆల్రౌండర్ అని పెట్టానండి. ప్రస్తుతానికి ఎండకు జడిసిపోయి ప్రస్తుతానికి వంటలే చేస్తున్నానండి. ఇంకా మంచి మంచి వీడియోలు ఉన్నాయి, చేయాలనుకుంటున్నాను. ముందు ఈ వంకాయలు కట్ చేసి దీనికి ఎలాగా సింపుల్ వేలో ఎలా చేయాలనేది చెప్తానండి. ఇదిగోండి ఇలా కోసాను. ఇవొచ్చి కళాయి పెట్టి ముందు ఆయిల్ వేసుకొని, ఇంకా చూసారా కొంచెం పెద్ద కాయ అయితే ఇలాగ 6 ముక్కల్లా తరుముకోవాలన్నమాట. ఇలాగా ఇప్పుడు కళాయి పెట్టి ఆయిల్ వేసి ఈ కాయలు డీప్ ఫ్రై అంటే మీడియం ఫ్లేమ్లో కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపాలండి. చూపిస్తాను. కళాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ ఇవ్వండి, ఆయిల్ వేయాలి. కొంచెం ఎక్కువ ఆయిల్ వేపుతూ ఉండాలి. ఈ కాయలు కొంచెం పడుతుందండి కాయలు ములిగేదాకా. నేనైతే 10 కాయలకే తీసుకుంటున్నానండి. వంకాయ 10 కాయలు మట్టుగా చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాను. ఇవ్వండి ఇలా ఉండాలి ఆయిల్. ఇవ్వండి కాయలు వేస్తున్నాను. కాయలు ఏంటంటే వాటర్ దులిపేసి వేయండి, లేకపోతే మొహం మీద తులుతుంది. ఇవి ఆల్రెడీ నేను వాటర్ దులిపిన కాయలే. ఇంకా చాలా మంచివన్నీ చేయాలని ఉందండి. కానీ ఇప్పుడు సమ్మర్కి జడిసిపోయి బయటకు వెళ్ళట్లేదు. నా ఛానల్ పేరు ఆల్రౌండర్ అని పెట్టానండి. ఇంకా చేస్తాను, బయటకు వెళ్ళి మంచి మంచి వీడియోలు తీయాలని ఉంది. ప్రస్తుతానికైతే ప్రజెంట్ వంటలో చేస్తున్నాను. మా చిట్టి ర్యాబిట్ ఉంది. మా చిట్టి ర్యాబిట్ తన వీడియోలు ఒక 3-4 తీసానండి. ఇంకా చేస్తాను. మీ సపోర్టింగ్ ఎప్పుడు ఉండాలండి, మీ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు ఉండాలి. నా ఛానల్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇవి వేగుతూ ఉంటాయి. ఈ లోపల దీనికి ఈ కాయ ఏగుతున్నప్పుడు మళ్ళీ దీనికి ఇది ఉల్లిముద్ద చేయాలండి, చెప్తాను. ఇది వేగుతూ ఉంటుంది. ఇవ్వండి ఉల్లిముద్దకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇవ్వండి 5 చిన్న ఉల్లిపాయలు, ఒక టమాటా మాత్రం యాడ్ చేయండి. ఎందుకంటే మనకి వంకాయ ఏదైనా చిన్న చేదు అనిపించినా ఈ టమాటా వేస్తే చేదు అనేది ఉండదు. ఎందుకంటే సమ్మర్లో ఎలాంటి వంకాయ అయినా చిన్న చేదు వస్తుంది. ఇగోండి 10 జీడి పలుకులు వేస్తున్నాను. ఇగోండి 4 ఎండుమిర్చి, మేము కొంచెం తక్కువ కారం తింటాము. ఇగోండి వెల్లుల్లి రెబ్బలు, ఇవి ఒక 10-12 వేసానండి. ఇగోండి జీలకర్ర, ధనియాలు. ముందు ఉల్లిముద్ద ప్రిపేర్ అయిన తర్వాత లాస్ట్లో మసాలా గుండె యాడ్ చేసి రెసిపీని దించడమే అండి. చెప్తాను అది కూడా. ఇగోండి ఈ మిక్సీ చేసేటప్పుడు సాల్ట్ కూడా వేసేసి చేసుకోవాలండి. ఇవ్వండి చూడండి, ఇంకా కొంచెం వేగాలి. చూసారా ఇలా వేగిపోయిందండి. ఇది మాడిపోవడం ఏంటి కాదండి, ఇలా వంకాయ ఇలా ఫ్రై చేస్తే ఈ కలర్ వస్తుంది. మళ్ళీ మొత్తం పెట్టినప్పుడు మామూలుగా అయిపోతుంది. ఇవన్నీ చూడండి ఇలా వేగాలి కాయ. చూసారా. ఇప్పుడు ఇందులో నుంచి ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం ఆయిల్ కళాయిలో ఉంచేయాలండి. చూసారా ఆల్రెడీ ఇందులోనే ఫ్రై అయిపోయింది, మెత్తగా అయిపోయింది. చూసారా కాయ. ఇవ్వండి ఇలా నొక్కితే వేడిగా ఉంది, అలా నొక్కితే మెత్తగా అయిపోద్ది. మీరు ఉల్లిముద్ద వేగిన తర్వాత 5 మినిట్స్లో అయిపోతుందండి కర్రీ. చూసారా ఈ ఆయిల్ ఉంచానండి. ఇందులో ఉల్లిముద్ద యాడ్ చేసుకోవాలి. ఇవ్వండి ఇలా కలుపుతూ ఉంటే ఇప్పుడు పసుపు యాడ్ చేసుకోవాలి. ఇవ్వండి పసుపు. ఆల్రెడీ మిక్సీ చేసిన దీంట్లోనే సాల్ట్ వేస్తానండి, మరి ఇప్పుడు అవసరం లేదు. ఈ ఉల్లిముద్ద వేగిన తర్వాత ఈ వంకాయలు వేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి లాస్ట్లో మసాలా వండేసేస్తే అయిపోయిందండి. ఇవ్వండి ముద్దలా వేగుతుంది కదా. ఇప్పుడు ఈ వంకాయలు అనేది వేసుకోవాలండి. వంకాయలు వేసి కలిపేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి.
కొంచెం వేసుకోండి, మరీ ఎక్కువ వద్దు. ఆల్రెడీ ఇది ఆయిల్లో వేగిపోయాయి కాబట్టి వంకాయలు వేగంగా సాఫ్ట్ అయిపోతాయి. 5 మినిట్స్లో మీకు అయిపోతుంది. కొంచెం ఈ వంకాయలకి ముద్ద పట్టేసేదాక ఉంచిస్తే చాలు. ఇదిగోండి మూత పెడుతున్నాను. 5 మినిట్స్ ఉడికిపోతే చాలు. ఇదిగోండి ఉల్లి ముద్ద వేగిపోయింది. మసాలా కూడా లాస్ట్లో వేసేయడమేనండి. ఇదిగోండి మా వంకాయ కూర రెడీ అయిపోయింది. కర్రీ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అందరూ చూస్తున్నారు కానీ లైక్లు చేయట్లేదండి. నాకు కొంచెం మోడల్ సపోర్టింగ్ చేయండి ఫ్రెండ్స్. నమస్తే.